గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు 1250 స్టార్ట్ అయిపోయింది పర్చేజ్. అది ఆల్రెడీ చేస్తున్నారు, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. నెల రోజులు మాత్రమే మనం ఈ పర్చేజ్ డబల్ ఆఫరు మనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పర్చేజ్ బ్యాక్ అంటే పర్చేజ్ డబల్ బ్యాక్ అనే ఆఫరు, అంటే 100 రూపాయలు కొన్నప్పుడు 200 వచ్చేటట్టు. అలాగే నెక్స్ట్ మంత్ మళ్ళీని 100 రూపాయలు కొన్నప్పుడు 100 వస్తుంది బ్యాక్, అంటే కాయిన్ రూపంలో. అది ఈ మంత్ ఆగస్టు 23 వరకు దీన్ని కొనసాగిస్తున్నాం. అలాగే మీరు 3000 రూపాయల వరకు దీంట్లో వేసుకోవచ్చు. అది ఇబ్బంది అయినప్పుడు నేను మళ్ళీ దాన్ని 5 10కో మనం పెంచుతాం. ఎందుకంటే బ్యాంక్ సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు అర్థం చేసుకుని మనం కూడా వెళ్ళాలి. అలాగే అలా వేసుకున్న డబ్బుల్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ 60 రూపాయల కాయిన్స్, 60 రూపాయలు క్యాష్ ఇచ్చి నాట్ రిఫండ్ కింద మన తాలూకా క్యూ లైఫ్ని ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో దానికి కూడా వాడుకోవచ్చు. దాన్ని కూడా చేయొచ్చు, దీన్ని కూడా చేయొచ్చు. మీకు ఇంతవరకు ఎన్ని ఉన్నాయి అన్నీ అలాగే జరుగుతాయి. ఓకే డాడీస్, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీరందరూ ఇంత సంతోషంగా నాతో కలిపి ప్రయాణం చేస్తున్నందుకు చాలా బాగా సంతోషంగా ఉంది. రేపు మనం డిసెంబర్ ఎండింగ్ క్లోజ్ చేయాలని అనుకుని వెళ్తున్నాం. అంటే దానికి ఇప్పుడు మనం 7 నెలలు అనుకున్నాం, కానీ డిసెంబర్ ఎండింగ్కే మనం పెట్టుకుందాం. లేట్ అయిన కారణంగానే డిసెంబర్ ఎండింగ్ అంటే క్రిస్మస్కి. దీనికి నేను చేయగలను అనే దీంతో ప్లాన్ చేసుకుని చేస్తాను, కానీ మీరు సపోర్ట్ చేస్తుంది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. మీరు నేను అనుకుంటే ఇంకా ఈజీగా ఇంకా ముందే అవుతుంది. ఆ తర్వాత ఇంక ఈ సిస్టమ్స్ ఏమీ ఉండవు. మన కాయిన్ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి నేను విశ్వ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి జాగ్రత్త చేద్దాం. తర్వాత ఈ క్యాష్ పంపించేది ఉదయం 9 నుంచి, అంటే 8 నుంచి అవకాశం ఉండొచ్చు, కానీ 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 8 వరకు కూడా అవి పంపిస్తారు. ఈ మధ్యాహ్నం రెస్ట్ అవర్లో మనం కంగారు పెట్టిన పంచేయలేరాలు, వాళ్ళకి గ్యాప్ ఉండాలి కదా. ఉదయాన్నే పంపించడానికి వాళ్ళు రారు, మీరు పంపించండి, వచ్చిన తర్వాత వాళ్ళు పంపించేస్తారు. ఇదొకటి కొంచెం మనం అర్థం చేసుకుని ఫాలో అయిపోతాం. కుమ్మేద్దాం. ఈరోజు నాకు కొంచెం హెల్త్ వర్క్లు ఉన్నాయి, ఆ వర్క్లు చూసుకొని నేను మళ్ళీ సాయంత్రం జిమ్లోకి వస్తాను, అందులోకి రండి. థ్యాంక్ యూ నాన్న. అలాగే జూమ్లో కంపెనీ చేస్తున్న విధానాల్ని అందరికీ తెలియజేయడానికే నేను నా ప్రయత్నం. డిబేట్ కాదు, అంటే మనం ఒక దాని మీద వాదించడానికి ఇలా చేసే ఉద్దేశంతో కాదు, ఎందుకంటే మనకు అంత టైం లేదు. మనం ఏం చేయాలనుకున్నాం, కాయిన్స్ అన్నీ వెళ్ళిపోవాలి. మన డీ కాయిన్ 1,00,000 రూపాయలకి వెళ్ళాలి. దానికోసం మనం చేస్తున్నాం, అదే మన మెయిన్. కాబట్టి అందరికీ ఈ విషయం తెలియడానికి మాత్రమే నేను ఇది చేస్తున్నాను. ఈ తక్కువ టైంలో మనకు అంత టైం కూడా ఉండదు, కాబట్టి ప్రతి విషయం కిబోలో ఉన్న ప్రతి కాయిన్కి మనం ఇట్లు తీసుకురావడం, అందరికీ ఆ డీ కాయిన్ విలువ తెలిసేటట్టు చేస్తే రాత్రి నేను చెప్పినట్టుగా అందరూ దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు, ఉంచుకుంటారు, భవిష్యత్తు పనికి వస్తుంది. క్యూ లైఫ్లో కూడా సంపాదించుకొని ట్రై చేస్తారు. అనేక విషయాలు మనం సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇండియాలో ఉన్న చాలామందికి మనం మాట్లాడుకుని తిరగట్లేదు, వారందరికీ తెలిసేలాగా మన ఫ్యామిలీ మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు మీరు మెసేజ్లు ఇలాంటివి ఏం పెట్టినా నేను చూడలేకపోతున్నాను, ఈరోజు అసలు చూడలేను. కొంచెం ఈరోజు నాకు దానికి గ్యాప్ ఇస్తారని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి వచ్చి మళ్ళీ లైవ్లోకి వచ్చాను, అదే మీతో మాట్లాడదామని. ఓ చిన్న సవరణ
అది కూడా మన కుటుంబ సభ్యుల మేరకు వారు కోరిన దాని మేరకు ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా దాన్ని విని అర్థం చేసుకోండి. అదేంటంటే, నేను నిన్న ఒకే ఫోన్ నెంబర్తో ఎన్ని ఐడీలు వేసినా దాన్ని డైరెక్ట్గా మీరు ఒకే క్యూ లైఫ్లోకి పంపించవచ్చు అనేది నేను మీకు చెప్పడం జరిగింది. దాని మీద నేను సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఆ పనిని చెయ్యండి అని చెప్పడం కూడా జరిగిపోయింది. కానీ అది నేను వాయిస్ ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అనేక మెసేజ్లు, నేను ఫోన్ చేస్తే నేను ఎత్తకపోతే మెసేజ్లు, ఫోన్ ఎత్తినప్పుడు దాని విషయాలు చాలా ఇబ్బందికరంగా వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని నాకు చెప్పారు. అదేంటి అంటే, మా కింద వాళ్ళు మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని గొడవ పెట్టినప్పుడు ఆ డబ్బులు మేము ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇచ్చేసాం. ఆ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకోమని చెప్పారు కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఆ ఫోన్ నెంబర్ తోటే వెళ్ళిపోతుందంటే మాకు అన్యాయం జరుగుద్ది, మా డబ్బులు ఇబ్బంది అయిపోద్ది, మాకు ఇవ్వరు. ఇప్పుడు డబ్బులు పోయినా పర్లేదు, ఏదోలా కష్టపడి ఇచ్చాము, అప్పో సప్పో చేసి. ఇప్పుడు దానికి సరే అందులో ఉన్న శాలబుల్ కాయిన్స్ బీసీటీ కాయిన్స్ మనం అమ్ముకోవచ్చు. డీ కాయిన్ ఎలాగో వస్తుంది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ టైంలో మీరు ఈ ప్రకటన చేయడం వల్ల మాకు ఏమి తోచట్లేదు, దిక్కు తోచినట్టు అయిపోయింది. ఎందుకంటే డీ కాయిన్ విలువ అందరికీ తెలుస్తూనే ఉంది. మరి ఇంతవరకు పనికిరావు బీసీటీ అని అనుకున్నది దానికి కూడా ఇప్పుడు మార్కెట్లోకి యూటిలిటీలు వెళ్తున్నాయి. ఇలాంటప్పుడు మేము ఎవరికైతే డబ్బులు ఇచ్చామో గుర్తుపెట్టుకోండి, ఆ డబ్బులు తీసుకున్నారు, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాకు ఇచ్చారు. అక్కడ ఫోన్ నెంబర్లు వాళ్ళవే ఉన్నాయి, అక్కడ ఫోన్ నెంబర్లు వాళ్ళవే ఉన్నాయి. మరి వాళ్ళు మళ్ళీ అదే ఫోన్ నెంబర్ తోటి వాళ్ళు పంపించేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఏంటి, పంపించేస్తారు. మరి మేము యూజర్ నేమ్ పాస్వర్డ్తో అది అవ్వదు, మరి దీనికి ఎలా అని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయన కరీంనగర్ నుంచి, నేను కొంత క్యాష్ తీసుకొచ్చి ఇచ్చాను డాడీ, 2,83,000 అంత చెప్పాడు, 85 ఇచ్చేసాను, ఏదోలా చేసుకుందాం అని చెప్పేసి వేరే దగ్గర బత్తాయిని తీసుకొచ్చి ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రకటన వల్ల అందులో కొంతమంది, బాబు మా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్న నా దగ్గరికి వచ్చింది, మనం కాయిన్స్ పంపించేసుకుందాం, ఎందుకంటే ఈ నెంబర్లు మనయే ఉన్నాయి కదా అని వాళ్ళు అన్నారట. అది వచ్చింది, అదొకటి. అలా చాలా ఉన్నాయి. మరి ఇలా జరిగితే డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసినప్పుడు డబ్బులు పోతాయి, ఈ కాయిన్స్ పోతాయి, అన్నింటికంటే అతి విలువైన డీ కాయిన్స్ పోతాయి. కాబట్టి ఇలా అప్పుడు నేను చెప్పిన దాన్ని నమ్మి ఓకే చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మెజ్జి చేసుకున్న పర్లేదు, ఇంకా వాళ్ళ అకౌంట్స్ ఇంక వెనకాల తీయలేరు, క్లోజ్. అది మెజ్జి చేసుకోలేని వాళ్ళకి ఇది ప్రాబ్లం. మెజ్జి చేసుకోకుండాను ఇలా చాలామంది ఉన్నారు. కాబట్టి దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకున్న తర్వాత వరకు దాన్ని నిలుపుదల చేశాను, దాన్ని ఆపాను. తర్వాత ఒకే ఫోన్ నెంబర్తో చాలా అకౌంట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి. ఆ రోజు మాకు ఇవన్నీ తెలీదు, ఈ ఈ విషయం ఇలా చేసుకోవడం ఇదంతా తెలీదు మాకు. ఆయన వచ్చి ఇలా బాగుంది, ఇలా చేసుకోండమ్మా అంటే మేము చేసుకున్నాం. తీరా చూస్తే ఈరోజు ఫోన్ నెంబర్ ఆ రోజు మా దగ్గర లేదు, నాది బటన్ ఫోన్, నా దగ్గర లేదు, నాకు ఫోనే లేదు, మీకు ఎందుకమ్మా మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్ వేసుకొని యాక్టివేట్ చేశారు. నిన్న గ్రూప్ మాట్లాడింది, 4-5 కలిపి మాట్లాడారు నాతో. నిన్నంటే నేను ఇచ్చేసిన తర్వాత, నేను
సందర్భం ఏం చేద్దామని ఆలోచన వచ్చే వరకు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా 3, 4 ఫోన్ కాల్స్ అలా గ్రూప్ కాల్స్ వచ్చాయి నాకు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చుట్టూ ఉన్నారనమాట అది. అయితే మరి ఆ ఫోన్ నంబరు వాళ్ళదుంది. మేము డబ్బులిచ్చేసాం. ఇప్పుడయి మేము మర్చిపోయి వదిలేసాం కోనం. ఇప్పుడయి బాగున్నదట, డబ్బులొస్తున్నాయట, ఇది అమ్ముకోవడం జరుగుతుందట. మరి ఇంకోటేదో ఉన్నది, అది మంచి రేటుకెళ్తుందట, బాగున్నదట అని జెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మేము చూస్తే మాకు ఫోను లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆ కాయిన్స్ వాళ్ళే పట్టుకుపోతారు. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఆ రోజు 500 కదా అని జెప్పేసి మేము ఇచ్చాం. పోతే పోయిందిలే అనుకున్నట్టు కూడా అనుకున్నాం. కానీ ఈరోజు అది విలువైంది అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్ ఉంటే వాళ్ళే ఒకదాన్ని పంపించుకుంటే మేము ఎంతో పోట్లాడాలా? దీనికి మాకేం జేస్తారు? అడ్రెస్ మాదుంది. మా అడ్రస్సే ఉంది అంతాన. మరి అని ఇలా రకరకాలుగా ఇలాగా ఆ ప్రాసెస్‌లో వెళ్తే ఫోన్ నంబర్ లేకుండా వేరే వాళ్ళ ఫోన్ నంబర్ మీద చేసిన వాళ్ళు గానీ, ఫోన్ నంబర్ ఉండి ఫోన్ నంబర్ ఉండి దీని డబ్బులు తీసేసుకున్న వాళ్ళు గానీ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈడు డబ్బులిచ్చినోళ్ళకి నష్టం. అటు ఫోన్ నంబర్ నాది లేకుండా అవతల వాళ్ళ దాంతో చేస్తానన్నోళ్ళకి నష్టం. ఇప్పుడు ఈ కాయిన్స్ బీసీటీ క్యాష్ అవ్వడం ఒకటి, డీ కాయిన్ అతి విలువైందవ్వడం ఒకటి. దీని మీద వాళ్ళ తాలూకా ఇబ్బందులు నాకొస్తున్నాయి. కాబట్టి ఆ ప్రక్రియని ప్రస్తుతానికి ఆపాను. దీనికి సరైన పని ఏం చేయాలనేది చూసి చేస్తాను. మీరు దీన్ని ఎలా చేయాలి? ఏం చేయాలి? అనే దానికి నేను కరెక్ట్‌గా ఒక డెసిషన్‌కొచ్చే వరకు దాని మీద కొంచెం నిలుపుదల చేస్తున్నాను. మీకు ఎవరెవరి సైట్‌లోనే పంపించుకోండి యథావిధిగా. ఇలాగ తగులు మళ్ళీ ఆ తర్వాత వచ్చి నా డబ్బులు పోయాయి, నా కాయిన్స్ పోయాయి అది అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నాననుకోండి. ఆ తర్వాత మీ మీదకొస్తది. ఆ తర్వాత నా మీదకొస్తది. ఏం చేద్దాము అని. ఏం చేద్దాము అని వస్తది. అప్పుడు ఏం చేద్దామని అప్పుడు అనుకున్న ఈ కాయిన్స్ అమ్మేసుకుంటారు. అందుకోసం నేను దీన్ని ఆపాను. దీనికి సరైనటువంటి ఒక ప్రక్రియ తీసుకొచ్చిన తరువాతే దాన్ని ముందుకెళ్దాం. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. కానీ క్యూ లైఫ్‌లో ఒకే అకౌంట్‌కి వందలు, వేల అకౌంట్స్ తరకి పంపించడానికి అవ్వదు. అలా అయితే ఒకే అకౌంట్ మీద చాలా ఉన్నాయి. మీకు నేను గతంలో చాలా సార్లు చెప్పాను. 30,000కి పైన ఒకే అకౌంట్ ఉన్నాయి. సారీ, ఒకే ఫోన్ నంబర్. ఒకే ఫోన్ నంబర్ మీద 30,000కి పైన ఉన్నాయి. మరి ఒకే అకౌంట్‌కి ఇయన్నీ పంపించేసుకుంటే అది వాళ్ళు నచ్చినట్టుగా డౌన్ చేసి రూపాయికైనా తక్కువ చేసి అమ్మేస్తారు. అమ్మేస్తే ఇప్పుడు అందరికీ ఇబ్బందవుతది. అందుకోసం దీనికొక సిస్టమేటిక్ అయిన ప్రాతిపదికన తీసుకొచ్చిన తర్వాతే ఇస్తాను. ఏది ఏమైనా డిసెంబరు 25కి చేయాలనేది నా కాన్సంట్రేషన్. కాబట్టి దీన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నేను మళ్ళీ చివరగా నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు మీ పనులను సక్రమంగా చేసుకోండి. ఇబ్బందేం లేదు. మీరు మంచి చెప్పొద్దు, చెడు చెప్పొద్దు. కాయిన్ తాలూకు విలువను తెలుసుకోండి చాలంతే. మీకు నచ్చింది దీని గురించి మీరు ఎవరి చేతైతే కొనిపించారో వాళ్ళందరికీ చెప్పండి. ఆ బాధ్యత మీ మీద ఉంది, నా మీద ఉంది. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. అందుకే సాయంత్రం జూమ్ పెడుతున్నాను. వాళ్ళందరికీ ఆ లింక్ పంపించండి. అది వింటారు. కాబట్టి ఎక్కడ పొరపాటు కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే ఇది ఎంతో మంది భవిష్యత్తు. కాబట్టి జాగ్రత్తగా దీన్ని చూడండి. పైని పలానా వ్యక్తులుగా అన్నాడు, అలాగన్నాడు అని వస్తున్నాయి. అవి ఎప్పుడూ వస్తాయి. అది కూడా మీ ఛాన్స్ తీసుకోకండి. ఇది నేను రిక్వెస్ట్ పూర్వకంగా చెప్తున్నాను. ఫిర్యాదు కాదు. నేను ఇంక మరొకటి ఏది కాదు. అలాంటివి ఏం మాట్లాడకండి. మీకు నచ్చినట్టుగా మీ పనులు మీ ఏమన్నా చేసుకోండి. కానీ ఎక్కడ కాయిన్ వాల్యూని కించపరిచేలా మాట్లాడకండి. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ఓ గొప్ప కాయిన్ అది వెళ్తున్నప్పుడు ఓ చిన్నది కూడా గీత లేకుండా తీసుకెళ్ళినప్పుడు మనం అనుకున్న దానికంటే మించి 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 దాని రేట్‌ని చూడగలం. అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా వెళ్దాం. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. పని చేసినోళ్ళకి ప్రతిఫలం
పూల పళ్ళెంలో పెట్టిస్తాను. నేను ఇప్పుడు మాట్లాడే ప్రతిదీ గతంలో మాట్లాడినవి ఉంటాయి, చూడండి. లవ్ యూ డాడీస్. ఈవినింగ్ కలుద్దాం. ఎవరు కాల్ చేయొద్దని చెప్పాను, తప్పనిసరి చేశారు, అవి కూడా నేను ఎత్తలేను. మీరు అనుకున్నది క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు అన్యాయం జరగదు. మీరు ఒకసారి స్థిమితంగా ఉండండి. అలాగే ఎవరికి అన్యాయం జరగకుండా తీసుకెళ్ళడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.